ప్రతిభకు పట్టం. ఏసీపీ పింగళి నరేష్ రెడ్డిని వరించిన ఇండియన్ పోలీస్ మెడల్. ముక్కుసూటితనం ఆయన నైజం. నేరస్తులకు ఆయన పేరే సింహస్వప్నం. దగ్గరుండి మరీ మిస్టరీలను ఛేదించడం, సిబ్బందిని క్రమశిక్షణ బాటలో నడిపించడం, సమస్య అంటూ తన దగ్గరకు వచ్చే సామాన్యులకు స్వాంత రావడం, ఇవన్నీ కలిశాయంటేనే ఆయనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పింగళి నరేష్ రెడ్డి. ఎక్కడ పనిచేసినా తన పనితీరుతో అటు పోలీస్ శాఖలను ఇటు సామాన్య ప్రజల గుండెల్లోనూ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయనది హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామం. పింగళి పురుషోత్తం రెడ్డి వసుమతి దంపతులకు జన్మించిన నరేష్ రెడ్డి అందరికీ ఒక్క అమ్మ నాన్న ప్రేమ దొరికితే తాను పింగళి సుదర్శన్ రెడ్డి పద్మావతి దంపతులకు దత్తపుత్రుడై ఇద్దరు అమ్మల ఇద్దరు నాన్నల ప్రేమను అందిపించుకున్నారు. ప్రాథమిక ఉన్నత విద్యను వంగపల్లి జమ్మికుంట హనుమకొండలలో పూర్తి చేశారు. సమాజంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవాలని పోలీస్ శాఖ పైన మక్కువతో 1991 జులై 15న సబ్ ఇన్స్పెక్టర్ గా ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన పింగళి కుటుంబం సమాజ సేవలను రాజకీయంగానూ ఎప్పుడూ ముందే ఉంటుంది. పింగళి నరేష్ రెడ్డి గారి తండ్రి 25 సంవత్సరాల పాటు సర్పంచ్ గా తన ఊరికి సేవలందించారు. పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అనంతరం ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల ఎస్ఐగా మొదటి పోస్టింగ్ పొందారు. పింగళి నరేష్ రెడ్డి సిఐగా మహబూబాబాద్ లో పనిచేస్తున్న సమయంలో తెలంగాణ ఉద్యమం ఎగసిపడుతోంది. స్వరాష్ట్రం సాధించాలని సకల జనులు సమ్మెబాట పట్టగా ఉద్యమ సమయంలోనూ తన విధి నిర్వహణలో ఎక్కడా తొనకకుండా తన విధులు నిర్వర్తించారు నరేష్ రెడ్డి. ఏసీపీ బేగంపేటగా పనిచేస్తున్న కాలంలో కరోనా విస్తృత రూపం దాల్చగా విశేష సేవలందించారు. సిఐడి ఇంటెలిజెన్స్, హ్యూమన్ రైట్స్ లలో పనిచేసిన కాలంలోనూ నరేష్ రెడ్డి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. పనితీరుకు ప్రత్యేక నిదర్శనాలు. 1999లో సేవా పథకం, 2010లో ఉత్తమ సేవా పథకం, 2019లో మహోన్నత సేవా పథకం, 2024 ఇండియన్ పోలీస్ మెడల్ను సాధించారు. ఇంకా ఎన్నో రివార్డులు, అవార్డులు ఆయన సొంతం. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పింగళి నరేష్ రెడ్డికి ఆయన చేసిన సేవలకు గాను నేడు ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోవడం అందరికీ గర్వకారణం. హ్యాట్స్ ఆఫ్ టు ఏసీపీ పింగళి నరేష్ రెడ్డి.